మరి ముందుగా చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రపంచపు పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రపంచంలో ఏం జరుగుతుంది అని ఒక్కసారి మనము పరిశీలన చేసినట్లయితే నాస్తికులు పెరిగిపోతున్నారు అని అమెరికాలో ఉన్నటువంటి ఒక సంస్థ రీసెంట్గా విడుదల చేశారు. ప్రపంచ దేశాల్లో నాస్తికులు అంటే దేవుడు లేడు అనేవాళ్ళు పెరిగిపోతున్నారు. అంటే ప్రపంచ ప్రజల మనసుల్లో నుండి దేవుణ్ణి తీసేస్తున్నారు. దేవుడు లేడు అని అంటున్నారు. దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అందులో ముందు వరుసలో ఉన్నటువంటి దేశము ఏదంటే చైనా, ఇంకా ఎన్నో దేశాలు. ముందు స్థానంలో ఉన్నది చైనా, మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ మనము ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు ఎంత అభివృద్ధి చెందుతున్నా సరే, మనుషులు ఎంత అభివృద్ధి చెందుతున్నా సరే టెక్నాలజీ పరంగా వారి యొక్క టెక్నాలజీని ఆధారం చేసుకొని, వారి యొక్క జ్ఞానమును వారు ఆధారం చేసుకొని ఈరోజు దేవుడు లేడు అనే స్థాయికి మనుషులు వచ్చేశారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ టెక్నాలజీ ఎంత పెరిగినా, నువ్వు దేవుడు లేడు, మాకు దేవుడు లేడు అని నువ్వు ప్రకటించినా, ఇంకా మనము విచారపడవలసినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మతము లేక విశ్వాసము ఏంటంటే క్రైస్తవ్యం. ప్రపంచ జనాభాలో 30% మంది క్రైస్తవులు ఉన్నారు అని అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే రీసెంట్గా ఆ 30% కాస్త 28% వచ్చిందట. 28% అంటే క్రైస్తవుల్లో కూడా చాలా మంది దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఏ మతానికి చెందినవారు కాకుండా వారు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళిపోతున్నారంట. మాకు ఏ మతము అక్కర్లేదు, మాకు దేవుడు అవసరం లేదు అని క్రైస్తవుల్లో కూడా, అంటే బైబిల్ కలిగిన వాళ్ళు కూడా, బైబిల్ చదువుతున్న వాళ్ళు కూడా దేవుడు మాకు వద్దు, దేవుడు లేడు, యేసు లేడు అని వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రపంచం యొక్క పరిస్థితి. అంటే మనుషుల్లో రోజు రోజుకి విశ్వాసము, దేవుడి మీద నమ్మకము అనేది కనుమరుగైపోతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఎంతమంది దేవుడు లేడన్నా నీ టెక్నాలజీని ఆధారం చేసుకొని, నీ జ్ఞానమును, నీ తెలివిని, నీవు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను నీవు ఆధారం చేసుకొని దేవుడు లేడు అని నువ్వు చెప్పినా కూడా దేవుడికి ఏమీ నష్టం లేదు. ఇది ముందుగా మనుషులు తెలుసుకోవాలి. అది దేశమైనా, ఖండమైనా, నువ్వు ఎంత గొప్పవాడవైనా, నువ్వు దేవుడు లేడు అన్నంత మాత్రాన దేవుడికి ఏ విధమైన నష్టము జరగదు. ఇంకొక విషయం ఏంటంటే మన నోట దేవుడు ఉన్నాడు అని చెప్పించటం దేవునికి పెద్ద పని కాదు. ఈ న్యూస్ నేను యూట్యూబ్లో చూశాను, నాస్తికులు ఎక్కువైపోతున్నారు అని. తర్వాత మరొక వీడియో చూశాను, అదేంటంటే చైనా వరదలతో ముంచెత్తబడింది, నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా వరదలు, చైనా దేశము మునిగిపోయింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా కొరకు ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. చూడండి, మొన్నటికి మొన్న కాలిఫోర్నియాలో కూడా అదే జరిగింది. దేవుడిని ఎగతాళి చేశారు, దేవుడు లేడన్నారు, అసలు దేవుడి గురించే మాట్లాడకూడదు అన్నారు. వెంటనే ఏమైంది, అక్కడ కాలిఫోర్నియా ఫైర్ అయింది.
కాలిఫోర్నియా ఏమైంది? కాలిపోయింది. అప్పుడు ఎవరైతే దేవుడు లేడన్నారో, దేవుని ఎగతాళి చేశారో వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్లు పంపించడం ప్రారంభించారు. మనకేం అర్థమవుతుంది చెప్పండి? నువ్వు దేవుడు లేడు అని అంటే నీకే నష్టం, కానీ దేవుడికి నష్టం కాదు. నీవు అసలు ఏ పాటి వాడు? మనిషి ఏ పాటి వాడు చెప్పండి? ఈరోజు టెక్నాలజీని ఆధారం చేసుకొని విర్రవీగిపోతున్నాడు మనిషి. నీ గురించి దేవుడు ఏమని రాయించాడు తెలుసా? నువ్వు అసలు వట్టి ఊపిరివిరా అన్నాడు. నీ టెక్నాలజీ పెరిగి ఉండొచ్చు, కానీ నీ జీవితం ఎలాంటిది? ఆవిరి లాంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఆవిరి ఏ విధంగా కనబడకుండా పోతుందో నీ జీవితం కూడా అంతే. వట్టి ఊపిరివి. మరణాన్నే తప్పించుకోలేని మనిషి దేవుడు లేడని చెప్పడం ఎంత అవివేకం. దేవుడు కన్నెర్ర చేస్తే అసలు మనం బ్రతకగలమా చెప్పండి? బ్రతకగలమా? నీ టెక్నాలజీ దేనికి పనికి వస్తుంది చెప్పండి? దేనికి నీ టెక్నాలజీ? నువ్వు ఎంత టెక్నాలజీలో ఎదిగిపోయినా కూడా నువ్వు అన్నమే తినాలి. అన్నమే తింటావా లేదా వేరే ఏమైనా తింటావా? గాలే పీల్చాలి, నువ్వు నీళ్ళే త్రాగాలి, ఈ ప్రకృతిలోనే బ్రతకాలి. చంద్రుడి మీదకి వెళ్ళి బ్రతకడం చేతగాని మనిషి దేవుడు లేడని చెప్పడం ఎంత అవివేకం. అవునా కదా? నీకు సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, నీళ్లు కావాలి, ఆహారం కావాలి. అవి లేకపోతే మళ్ళా నీకు బతుకులేదు. అలాంటి నీవు దేవుడు లేడని చెప్పటం, అవన్నీ ఎవరిస్తున్నారు? దేవుడే కదా. దేవుడి అనుమతి లేకుండా వర్షం వస్తుందా? వరద వస్తుందా? చైనా చూడండి, ఈరోజు వరదలు, ప్రాణాలు కోల్పోయారు. మనిషికి ఎందుకు అహంకారం చెప్పండి? అహంకారం తారస్థాయికి, అంటే దేవుణ్ణి ఎదిరించే స్థాయికి. అందుకే బైబిల్ మనం బాగా చదవాలి. ఫరోకు బుద్ధి చెప్పాడు, గొప్ప గొప్ప రాజులకు బుద్ధి చెప్పాడు. చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడు. చరిత్ర చదువుకుంటే మనకు ఒకంత భయం కలుగుతుంది. దేవుడు ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనుషులు దేవుడు లేడనటం, ఆ తర్వాత ఇబ్బందుల్లో పడ్డప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పటం, ఇది మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి మనిషి విర్రవీగి దేవుడు లేడని మాట్లాడకూడదు. ఓకే, ఏదేమైనా కూడా మనుషుల్లో విశ్వాసం అనేది తగ్గిపోతుంది. విశ్వాసం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. దేవుని మాటల దగ్గరికి రావడం తగ్గిపోతుంది. వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడడానికి మనుషులు ఇష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు దేవుడు మన విశ్వాసాన్ని బలపరచుటకు ఈరోజు ఒక సందేశాన్ని మనకు చెప్పాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఒక మంచి సందర్భం మన కొరకు దేవుడు ఉంచాడు. అదేంటో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనము నుండి 54వ వచనం వరకు ఈరోజు మనము నేర్చుకుందాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. 4వ అధ్యాయము 46వ వచనము నుండి యోహాను సువార్త. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ద్రాక్షారసమును నీళ్లు ద్రాక్షారసముగా మార్చినటువంటి కానా, గలిలయలోని కానా అనే ఒక ఊరికి తిరిగి వచ్చాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తే గలిలయలోని కానాలో ఒక వివాహానికి యేసుక్రీస్తు ప్రభుల వారు హాజరయ్యాడు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు ప్రభు తల్లి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి ఆ పెళ్లిలో వారి యొక్క గౌరవాన్ని కాపాడాడు. ఓకే, తర్వాత ఆయన యూదయ ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటించటము, స్వస్థతలు చేయటము మనం చూస్తాము. తర్వాత తిరిగి ఆయన గలిలయకే వచ్చాడు.
ఎక్కడైతే నీళ్లు ద్రాక్షరసంగా మార్చాడో ఆ గలిలయలో కానాకు ప్రభు తిరిగి వచ్చాడు. అయితే అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. అతను ప్రభు యొద్దకు పరుగున వచ్చాడు. ఎవరు వచ్చారు ప్రభు దగ్గరికి? ఒక ప్రధాని, ఒక అధికారి. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరు? ఒక అధికారి. అతని కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, ఇక చనిపోతాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు దగ్గరికి పరుగున వచ్చాడు. చూడండి, ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి పరుగున వచ్చింది, వేడుకుంటున్నది, తన కుమారుణ్ణి స్వస్థపరచాలి అని బ్రతిమలాడుకుంటున్నది. ఎవరంటే ఒక అధికారి. ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణము ఏమిటి? ఒక అధికారి, అతను బహుశా హేరోదు కింద పనిచేసేవాడై ఉండొచ్చు. గలిలయ ప్రాంతాన్ని ఏలుతున్నవాడు అప్పటికే హేరోదు. అతని క్రింద ఇతను ఒక అధికారిగా ఉన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చాడు. ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణం ఏంటి? యేసు ప్రభుకి అతనికి వచ్చినటువంటి సమస్యకు ఏమిటి సంబంధం? అప్పుడు ప్రజలందరూ యేసు ప్రభు గురించి కొంతమంది చులకనగా మాట్లాడుకునేవాళ్ళు. ఏమనంటే, ఈయన మరే కుమారుడు కాదా, వడ్రంగి వాడు కాదా అని మాట్లాడుకునేవాళ్ళు. ఇతని తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనతో ఉన్నవారు కాదా అంటే యేసు ప్రభు గురించి ఈ విధమైనటువంటి ఆలోచనలు. యేసు ప్రభు ఈ లోకరీత్యా ఒక వడ్రంగి వాడు, ఒక కార్పెంటర్, చెక్కలతో వస్తువులు చేసి అమ్ముకునేవారు, అవునా కదా? ఒక కార్పెంటర్ లోకరీత్యా గొప్ప అధికారి కాదు, లోకరీత్యా ఒక సామాన్యుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అధికారి యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చాడు అనంటే అతనికి ఉన్నటువంటి సమస్యకు యేసు ప్రభుకి ఏంటి సంబంధము అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనుషులు అనుకుంటున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుని ఒక వడ్రంగి వాడిగా చూడడంలా. ఎవరు? ఈ అధికారి యేసు ప్రభుని ఒక వడ్రంగి వాడిగా చూడడం లేదు, అయితే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తించాడు. ఒక అధికారి యేసు ప్రభు కోసం పరుగున రావడం అంటే అక్కడ ఉన్నటువంటి జనసమూహానికి ఒక ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితి అది. అంతేనే కదా? ఒక అధికారి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని, అంటే లోకరీత్యా అధికారము లేనటువంటి యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి పరుగున రావడం అంటే అక్కడ ఉన్నటువంటి జనసమూహానికి ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితి. మనుషులందరూ కూడా ఆశ్చర్యపోయారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో యేసు ప్రభు కంటే ఈ అధికారం కలిగిన వాడే గొప్పవాడు అని అనుకుంటారు ప్రజలు. అయితే ఇక్కడ ఏమి జరిగింది అనంటే, అప్పటి వరకు ఎవరిని గొప్పవాడని అనుకున్నారో ఆ గొప్ప వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి పరుగున వచ్చి ఇక్కడ వేడుకోవడం చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకనంటే అతను బ్రతిమలాడుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని ఒక వడ్రంగి వాడిగా చూడడం లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చూస్తున్నాడు. ఇతను ఒక అధికారి, అయితే ప్రభు ముందు తనను తాను తగ్గించుకున్నాడు. లోకరీత్యా అతనికి యేసు ప్రభు మీద అధికారం ఉంది, ఎందుకంటే ఇతను అధికారి, ప్రభుత్వ అధికారి. అయితే ఇతను తనను తాను తగ్గించుకొని యేసు ప్రభు ఎదుట మోకాళ్ళు ఉన్నాడు, లేక యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, యేసు ప్రభుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభుకి ఒక ప్రత్యేకమైన అధికారము ఉన్నట్లుగా అతను గుర్తించాడు.
ఎందుకంటే అతను విన్నాడు, యేసు ప్రభు గురించి విని పరుగు పరుగున వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి అతను రావడానికి కారణం ఏంటంటే అతను యేసు ప్రభు గురించి విన్నాడు. ఏం విన్నాడు? యేసు ప్రభు ఏం విన్నాడు? యేసు ప్రభు గురించి ఏం విన్నాడు? అతను స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, కుష్ఠరోగంతో బాధపడుతున్న వాళ్ళని శుద్ధులుగా చేస్తున్నాడు, నానా విధములైనటువంటి రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరుస్తున్నాడు, మనుషులను బ్రతికిస్తున్నాడు, మనుషులను కాపాడుతున్నాడు, వారికి భోజనం పెడుతున్నాడు, మనుషులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇవి విన్నాడు. విని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వడ్రంగి వాడు కాదు, ఆయన నాకంటే కూడా గొప్ప అధికారం కలిగిన వాడు, ప్రత్యేకమైనటువంటి అధికారం కలిగిన వాడు అని ఆ యొక్క అధికారి గుర్తించాడు. చూడండి, ఈరోజు చాలా మంది ప్రభు దగ్గరికి రాలా అంటే వాళ్ళ దృష్టిలో ప్రభువుకు ఒక ప్రత్యేకమైన స్థానం కానీ, ప్రత్యేకమైనటువంటి గౌరవం కానీ, ఆయన ప్రత్యేకమైన అధికారం కలిగిన వాడని కానీ ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులారా, ఈ వ్యక్తి, ఈ అధికారి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? కపెర్నహూము నుండి కానాకు వచ్చాడు. కపెర్నహూము నుండి కానాకు వచ్చాడు. ఒక అధికారి కపెర్నహూము నుండి కానాకు వచ్చాడు. కపెర్నహూము నుండి కానాకి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? పక్కనే లేదు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, 20 మైళ్ళు లేక 32 కిలోమీటర్స్, 32 కిలోమీటర్లు. బస్సులో వెళ్తే గంట ప్రయాణం లేదా 3/4 గంట. అవునా కదా? ఒక అధికారి యేసు ప్రభు గురించి విని తన సమస్యను పరిష్కరించుకోవడం కోసం 32 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడంటే ఆలోచన చేయండి. యేసు ప్రభు ఎలాంటి వ్యక్తో గుర్తించాడు. నాకంటే గొప్పవాడు ఆయన, నేను అధికారినే కావచ్చు, కానీ ఈరోజు నా కొడుకుని బ్రతికించుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను. అయితే యేసు నాలాంటి లోక సంబంధమైన అధికారి కాదు, కానీ ఆయన నాకంటే ప్రత్యేకమైన అధికారం కలిగిన వాడు. నిజమే కాదు? అది నిజమే. అది ఆయన రోగముల మీద అధికారం కలిగిన వాడు, ఆయన దయ్యముల మీద అధికారం కలిగిన వాడు, ఇంకా ఆయన ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు, సముద్రం మీద అధికారం కలిగిన వాడు, గాలి మీద అధికారం కలిగిన వాడు. అందుకే ఆయన సముద్రాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. ఆయన రోగముల మీద అధికారం కలిగిన వాడు కాబట్టి అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన దయ్యముల మీద అధికారం కలిగిన వాడు కాబట్టి దయ్యముల చేత పీడింపబడిన వారిని అనేక మందిని ఆయన విడిపించి నూతన జీవితాలు వారికి ప్రసాదించాడు. అది గుర్తెరిగాడు ఎవరు? ఈ అధికారి విన్నాడు, నా సమస్యకు పరిష్కారం యేసే అని గుర్తించాడు. పరుగున వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. పరుగున వచ్చి ఏమంటున్నాడు తెలుసా? వేడుకుంటున్నాడు, ప్రభువా. ఇంగ్లీష్లో సర్ అని ఉంటుంది. అంటే చూడండి ఎంత గౌరవిస్తున్నాడో చూడండి. వేడుకుంటున్నాడు. మనం ఎందుకు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాం? మన విశ్వాసం ఏమవుతుంది? రోజు రోజుకి సన్నగిల్లుతుందా మన విశ్వాసం? చెప్పండి. మనం లోకంలో ఎంత గొప్పవారమైనా సరే మనము ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువుకి మనం విధేయులు కావాలి. అప్పుడే లోకములో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య నుండి కూడా ప్రభు మనకు తోడుగా ఉండగలడు. అయితే మనలో చాలామంది సొంత శక్తి మీద ఆధారపడాలని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, అతను వచ్చి బ్రతిమిలాడుకుంటున్నాడు, ప్రభువా నీ వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరచాలి. అప్పుడు 48వ వచనంలో చూడండి యేసు ప్రభుల వారు ఏమన్నారో. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే
మీరంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు ప్రభు? జనసమూహాలు యేసు ప్రభు సూచక కార్యాలు చేయాలని తహతహలాడిపోతున్నారు. జనసమూహం, ఆయన వెనక ఉన్న వాళ్ళు. మీరు అనే మాట సంబోధించాడు ఇక్కడ. మీరు అంటే జనసమూహంతో మాట్లాడుతున్నాడు, అనేక మందితో మాట్లాడుతున్నాడు. అందులో ఒకవేళ ఈ అధికారి కూడా ఉండి ఉండవచ్చు. ఈ అధికారి కూడా ఉండి ఉండవచ్చు. యేసు ప్రభు దేవుని కుమారుడు అని నిరూపించుకున్నటకు ఆయన అద్భుతాలు మహత్కార్యాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక మాట చూద్దాం. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనములో, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడేను. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఇతర అనేకమైన మహత్కార్యాలు ఉన్నను ఇందులో వ్రాయబడినవి దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని మనము నమ్మునట్లు, ఆయన ద్వారా జీవం పొందినట్లు దేవుడు వీటిని మనకు ఇచ్చాడు. అంటే ఇందులో రాయబడిన వాటిని, ప్రభు చేసిన వాటిని మనం చదువుకుని ఆయన నిజమైన దేవుని కుమారుడని మనం నమ్మాలి. ప్రభు మనలో నిజమైన విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. ప్రభు మనలో నిజమైన విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. ఏంటా నిజమైన విశ్వాసం? మీరు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే ఎంత మాత్రము నమ్మరు అనేది కాదు. తోమా, నీవు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరట ధన్యులు? చూడక నమ్మిన వారు. మహత్కార్యములు చూడకపోయినా కూడా యేసు దేవుని కుమారుడని నమ్మడము దేవునికి ఇష్టం, ప్రభువుకి ఇష్టము. మహత్కార్యాలు జరిగితేనే నేను దేవుని కుమారుడని నమ్ముతాను అనటము అది ప్రారంభ దశ ఉండొచ్చు. మన విశ్వాసానికి అది ప్రారంభ దశ ఉండొచ్చు. అయితే మనం చనిపోయేంత వరకు ఇదే విశ్వాసములో మనము ఉండకూడదు. చనిపోయేంత వరకు ఇదే విశ్వాసంలో మనం కొనసాగకూడదు. నీ విశ్వాసం ఎలాంటి స్థాయికి రావాలంటే, నాకు ఏమీ జరగకపోయినా కూడా నేను ప్రభువుని విడిచిపెట్టను, ఆయన దేవుని కుమారుడే అని నమ్మాలి. అప్పుడే పాట పాడుకున్నాం కదా, చేనిలోని పైరు చేతికి రాకున్నా నా ప్రభువుని నేను విడిచిపెట్టను. ఆ విశ్వాస స్థాయిలోనికి మనం రావాలి. ప్రారంభములో ఓకే, నీకు ఏదో లోక సంబంధమైన అవసరతను బట్టి ప్రభు సహాయం చేస్తాడు అనే ఉద్దేశంతో నీవు వచ్చినా కూడా అది ఓకే, ప్రారంభంలో సరిపోతుంది. అయితే నీ జీవితాంతం కూడా ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషంగా ఉండలేడు. అదే తోమతో చెప్పాడు ప్రభు. తోమా, నీవు నన్ను చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మిన వారు ధన్యులు. మన జీవితంలో సూచక కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగినా జరగకపోయినా వాక్యాన్ని బట్టి యేసు దేవుని కుమారుడని మనము నమ్మాలి. అది నిజమైన విశ్వాసం. అందుకే ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, సూచక క్రియలను మహత్కార్యాలను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను. వారి విశ్వాసము ప్రారంభ స్థితిలో ఉంది. ఇక్కడ ఈ అధికారి కూడా యేసు ప్రభు దగ్గరికి ఒక అవసరము నిమిత్తం వచ్చాడు. ఇప్పుడు అతను దేవుని కుమారుడని నమ్మాలి అని అంటే ఆ అవసరత తీరితేనే నమ్ముతాడు అతను. లేకపోతే నమ్ముతాడా? నమ్మడు. ఆ జనసమూహంలో ఈ అధికారి కూడా ఒకడిగా చేసుకొని ప్రభు అంటున్నాడు, సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అయితే తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనిను. యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు అతను నిరాశపడలేదు, కానీ
అతను అలాగే నిలిచి ఉన్నాడు. ఏ నమ్మకంతో అయితే వచ్చాడో యేసు ప్రభు దగ్గరికి, అతను ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి? యేసు ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా కుమారుణ్ణి బ్రతికిస్తాడు, నా కుమారుడు చావకుండా నా కుమారుణ్ణి బ్రతికిస్తాడు, స్వస్థపరుస్తాడు అనే ఆశతో వచ్చాడు. ఆ ఆశతో వచ్చిన వాడు నిరుత్సాహపడిపోకుండా, తిరిగి వెళ్ళిపోకుండా, అవిశ్వాసాన్ని చెప్పకుండా అలాగే విశ్వాసంలో నిలబడ్డాడు. ఇంకా బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభువా నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనేను. మనం కూడా ఏం చేయాలంటే, మనలను నిరుత్సాహపరిచే పరిస్థితులు మనకు ఎదురైనా కూడా మనం తిరిగి వెళ్ళిపోకూడదు, ప్రభువుని మనం విడిచిపెట్టకూడదు. ప్రభు కోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు మనకి సహాయం చేసేంత వరకు మనం విశ్వాసములో నిలిచి ఉండాలి. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఇది చాలా ప్రాముఖ్యం మనకి ఇక్కడ. అతను ప్రారంభములో స్వస్థత కోసం వచ్చాడు. అతని విశ్వాసము ప్రారంభ దశలో ఉంది. జనసమూహంలో ఒక్కడిగా కనిపించాడు అతను. జనసమూహాలు ఎలాంటి వాళ్ళు? మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తేనే నమ్ముతారు యేసు దేవుని కుమారుడు అని, లేకపోతే నమ్మరు. చూసిన తర్వాతే నమ్ముతారు, చూసిన తర్వాతే యేసు దేవుని కుమారుడు అని వాళ్ళు నిర్ధారించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్రధాని యొక్క విశ్వాసాన్ని మనం పరీక్షిస్తే, ఇతని విశ్వాసము ఇక్కడ బలపడింది, లేక అతని విశ్వాసపు పరిమాణము పెరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభుల వారిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు అతను. తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి కానా నుండి కపెర్నహూముకి 32 కిలోమీటర్లు, 20 మైళ్ళు తీసుకొని పోవడానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరుస్తాడు అనే ఉద్దేశంతో ప్రభువుని తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. అయితే ఇక్కడ ప్రభు ఏమన్నాడు? వెళ్ళాడా చెప్పండి? వెళ్ళలా. ఆ అధికారికి ఒకంత నిరుత్సాహపరిచే పరిస్థితే కాదు అది, నిరుత్సాహపరిచే పరిస్థితి. ప్రభు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడతాడు. అప్పుడు అతను ప్రభు మీద సీరియస్ అయ్యాడా? సీరియస్ అవ్వలా. కోపగించుకున్నాడా? కోపగించుకోలా. ఎందుకంటే అతను ఒక అధికార స్థానంలో ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. అయినా సరే అతను తనను తాను తగ్గించుకొని, అక్కడ ఏమని రాయబడిందంటే, యేసు తనతో చెప్పిన మాట నమ్మి ఇంకా అద్భుతాన్ని చూడలా, ఇంకా తన కుమారుడు బాగుపడడం అనేది చూడలా. తన కుమారుడు అక్కడ చావడానికి సిద్ధంగా ఉన్నాడు, 32 కిలోమీటర్ల అవతల కపెర్నహూములో. అది నిర్ధారించుకోవడానికి ఇతను 32 కిలోమీటర్లు ప్రయాణించాలి. అయితే దానికి ముందే, అద్భుతము చూడకముందే తన కళ్ళతో ఆ మాత్కార్యాన్ని, తన కుమారుడు బాగుపడటం చూడకముందే అతను ఏం చేశాడు? యేసు ప్రభు చెప్పిన మాటని నమ్మాడు. ఇది ప్రాముఖ్యం మనకి. మన విశ్వాసము నిజాయితీ కలిగింది అయితే మనం ఏం చేస్తామో తెలుసా? ప్రభు మాటని మనం నమ్ముతాము. నేను నిన్ను బాగు చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? ఆ మాటని నమ్మాలి. నిన్ను స్వస్థపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? దాన్ని నమ్మాలి. నీకు స్వస్థత జరగకముందే, నువ్వు బాగుపడకముందే, నీ పరిస్థితి బాగోలేనప్పుడే నువ్వేం చేయాలంటే ప్రభు మాటకు విలువిచ్చి ఆయన మాటని నీవు నమ్మాలి. ఇతను సీరియస్గా ప్రభు మీద కోపంతో తిరిగి వెళ్ళిపోలా. ఒకసారి నయమాను సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నయమాను కుష్ఠరోగంతో ఉన్నప్పుడు అతని ఇంట్లో పనిచేసే ఒక ఇశ్రాయేలీల అమ్మాయి పాప, చిన్న పాప, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పినప్పుడు ఆ నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు.
తనకున్నటువంటి కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవడానికి. ఎలీషా దగ్గరికి వెళ్ళగానే కనీసం ఎలీషా ప్రవక్త ముఖం కూడా చూడకుండా ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, అప్పుడు నీకు స్వస్థత కలుగుతుందని చెప్పాడు. అప్పుడు ఈ నయమాను కోపంతో రగిలిపోయాడు, కోపంతో ఊగిపోయాడు. అతడు ఏమనుకుని వచ్చాడు? ప్రవక్త నా దగ్గరికి వచ్చి నా కుష్ఠరోగం మీద చేయి పెట్టి నాకు స్వస్థత చేస్తాడని నేను అనుకొని వచ్చాను, ఆ ఉద్దేశంతో వెళ్ళాడు ఎలీషా దగ్గరికి. అయితే ప్రవక్త కనీసం ముఖం కూడా చూడకుండా నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగు, అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పాడు. నయమాను ఆ మాటకు కోపం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాడు, తిరిగి తన స్వదేశానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు తన సేవకుడు ఒక సలహా ఇచ్చాడు. అయ్యా, నీవు తిరిగి వెళ్ళిపోతున్నావు, అతడు నీకేమైనా కష్టమయ్యే పని చెప్పాడా? కేవలం 7 సార్లు ఆ నదిలో మునగమన్నాడు, అంతే కదా. అతను ఇంకా దానికంటే మించిన కష్టమైన పని చెప్తే నువ్వు చేయకుందువా? కాబట్టి ఒకసారి ఆలోచించు అని చెప్పినప్పుడు అతని దాసుని యొక్క మాటను విశ్వసించి విలువిచ్చి అతను 7 సార్లు మునిగాడు. మునిగినప్పుడు ఏమైంది? అద్భుతంగా అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగము నయమైంది. చిన్న పిల్లవాని దేహం వలె అతని దేహము మారింది. చూడండి, కోపం చేసుకుని వెళ్ళిపోయింటే అతనికి స్వస్థత వచ్చేదా? రాదు. మనం కూడా నిరుత్సాహపరిచే పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు, కోపాన్ని కలిగించే పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం తిరిగి వెళ్ళిపోకూడదు. దేవుని సన్నిధి నుండి మనం వెళ్ళిపోకూడదు. దేవుని సన్నిధి నుండి మనం బయటకు వెళ్ళిపోతే మనకి ఎప్పటికీ కూడా స్వస్థత రాదు, ఆరోగ్యం రాదు, పరిష్కారము రాదు. ఏది ఏమైనప్పటికీ మనము ప్రభు మీద విశ్వాసములో నిలిచి ఉండాలి. ఇతను ఏం చేశాడంటే ప్రభు మాటను నమ్మి అక్కడి నుంచి వెళ్ళాడు. ఎలాంటి మనసుతో వెళ్ళాడు? నమ్మకంతో వెళ్ళాడు. నమ్మకంతో నా కుమారుడు బాగుపడ్డాడు, ప్రభు మాటను నమ్మాడు, నా ప్రభు మాటను బట్టి నా కుమారుడు స్వస్థపరచబడతాడు అనే విశ్వాసంతో వెళ్ళాడు. ప్రభు కూడా ప్రార్థనలో మనకి ఏమని నేర్పించాడంటే, మీరు వేటి విషయమే ప్రార్థిస్తున్నారో అవి పొంది ఉన్నామని మనం నమ్మాలట. మనం వేటినైతే అడుగుతామో వాటిని పొందుకొని ఉన్నాము అని మనం నమ్మాలట. అదే నమ్మకం. ఇక్కడ అతను ప్రభు మాటను నమ్మి వెళ్ళిపోయాడు. అతను వెళుతున్నాడు, తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? కపెర్నహూముకి వెళ్తున్నాడు. వెళుతున్నప్పుడే ఏం జరిగిందో చూడండి. వెళ్తున్నప్పుడే ఏం జరుగుతుందో చూడండి. 51వ వచనం. 51వ వచనంలో అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. చూడండి, ప్రభు మాటను నమ్మాడు. ఆ నమ్మకంతోనే తన గుండెల్లో ఉన్న బరువు అంతటిని కూడా తీసివేసుకొని సంతోషంతో, నమ్మకంతో తిరిగి వెళ్తున్నాడు. ప్రభు మాటను నమ్మి, ప్రభు మాటను మనం నమ్మితే మన జీవితంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ప్రభు మాటను మనం బలంగా నమ్మితే మన జీవితంలో ఏం జరుగుతుందో ప్రభు చెప్తున్నాడు. ఈ సందర్భం ద్వారా అతను ఇంకా వెళుతూ ఉన్నప్పుడే అతని దాసులు ఎదురుగా వచ్చి ఏం చెప్పారు? ఒక శుభవార్త చెప్పారు. ఏంటా శుభవార్త? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. మనము ప్రభువు మీద విశ్వాసం ఉంచితే మనం కూడా ఎలాంటి వార్తలు వింటాము? ఎలాంటి వార్తలు వింటాము? మంచి వార్తలు వింటాం. ఖచ్చితంగా ప్రభు మనకి సహాయము చేస్తాడు. ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, మన దేవుడు ఎలాంటి వాడట? మనము ఊహించిన వాటికంటే, మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నింటికంటే ఎక్కువగా చేయ శక్తి కలిగిన వాడట ప్రభు ప్రార్థన నేర్పిస్తూ, ప్రభువా తండ్రి, మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము అని శిష్యులకు నేర్పించాడా లేదా? నేర్పించాడు. అంటే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని వారికి నేర్పించాడు. అయితే వాళ్ళని ఎలా మార్చాడో తెలుసా దేవుడు? కేవలం వాళ్ళకే కాదు, 10 మందికి ఆహారాన్ని పెట్టే స్థితిలోనికి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. అవునా కదా? అపోస్తులు ఏం చేశారు? సంఘములో అనేక మందికి వాళ్ళు భోజనాన్ని పెట్టారు, ఆహారాన్ని పెట్టారు, అనేక మందిని పోషించారు. ప్రార్థన ఏమని నేర్పించాడు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అడిగిన వాటికంటే ఎక్కువగా ఇచ్చేవాడు, లేకపోతే ఎక్కువగా చేసేవాడు. మనం ఊహించిన వాటికంటే గొప్పవైనవి ప్రభు మనకు చేస్తాడు. అతను ప్రభుని తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. అయితే ప్రభు అక్కడి నుండే ఆజ్ఞ జారీ చేశాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడ్డాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. చూడండి, ఊహించిన వాటికంటే ఎక్కువగా చేసే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండాలి, ప్రభు సన్నిధికి రావాలి, వాక్యం మీద మనం విశ్వాసం ఉంచాలి, ప్రభువుని వేడుకోవాలి. విశ్వాసములో మనము ఓడిపోకూడదు. అతని జీవితంలో మనం అదే చూస్తున్నాం. తర్వాత చూడండి ఏం జరిగిందో. 52వ వచనంలో అతడు తన దాసుల్ని ఏమడుగుతున్నాడంటే, ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. అంటే ప్రభు ఏం చేశాడు? జ్వరాన్ని గద్దించాడు. ప్రభు ఏం చేశాడు? జ్వరాన్ని గద్దించాడు. ఆయన సముద్రాన్ని గద్దించగలడు, గాలిని గద్దించగలడు, రోగాల్ని గద్దించగలడు, దయ్యాలను కూడా గద్దించగలడు. ఆయన సమస్తము మీద అధికారము కలిగినవాడు, రోగాల మీద కూడా అధికారం కలిగినవాడు. అందుకే జ్వరాన్ని గద్దించగానే అతనుకున్న జ్వరము విడిచి పారిపోయింది, అతను బ్రతికాడు. ఇతను అడుగుతున్నాడు, ఏ గంటకు బాగుపడ్డాడు? నిన్న 1 గంటకి అని చెప్పినప్పుడు ప్రభు కూడా ఇదే టైంకి చెప్పాడు అనే మాటని జ్ఞాపకం చేసుకొని అతని కుటుంబపు వారందరూ కూడా నమ్మారు. అతనికి అర్థమైపోయింది, ప్రభువే నా కుమారుణ్ణి బ్రతికించాడు, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ప్రభువే స్వస్థపరిచాడు. ఆ సమయానికే ప్రభు నాకు చెప్పాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని నమ్మాడు, ఆయన మాటని నమ్మాడు. చూడండి, ఈరోజు చాలామంది ప్రభు ద్వారా మేలు పొందుకొని ప్రభు దగ్గరికి రావడంలా. అవసరంలో ఉన్నప్పుడు, పిల్లలు లేనప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభు దయతలిచి కనికరించి వారికి ఒక మార్గాన్ని చూపించినప్పుడు కొంతకాలానికి ఏమైపోతారు? మర్చిపోతారు. తర్వాత దేవుని సన్నిధిలో వాళ్ళు కనిపించరు. ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఇవ్వకుండా ఉద్యోగాలని, ఫంక్షన్లని, పెళ్ళిళ్ళని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభువుకి ఇవ్వాల్సిన ఆ కాస్త టైం కూడా ప్రభువుకి ఇవ్వరు. మరి అలాంటి పరిస్థితుల్లో మన జీవితం ఆశీర్వదింపబడుతుందా? చెప్పండి. నీకు లోకంలో గొప్ప స్థితి ఉండొచ్చు, నువ్వు అధికారివి కావచ్చు, అయితే నీకు వచ్చే సమస్యల్ని నీ అధికారాన్ని బట్టి నువ్వు తీర్చుకోలేవు, నువ్వు పోగొట్టుకోలేవు. ఇక్కడ ఇతను ఒక అధికారి అయినా సరే
తనను తాను తగ్గించుకొని ప్రభు మాటకు లోబడి ప్రభు మాటను నమ్మి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు చేసిన మేలుని అతను మర్చిపోలేదు. అడుగుతున్నాడు, ఏ గంటకు బాగుపడ్డాడు? నిన్న 1 గంటకి. అయితే ఇదే సమయంలో ప్రభు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఇది ప్రభు వలన జరిగిన అద్భుతమే కానీ వేరే ఎవరు కూడా చేయలేదు. కాబట్టి ప్రియులారా, మనం ఏం నేర్చుకోవాలి అంటే నిజమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. నిజమైన విశ్వాసాన్ని. చాలా మందిలో నిజమైనటువంటి విశ్వాసం ఏమైపోతుంది? కనుమరుగైపోతుంది. దేవుడు లేడు అనే స్థాయిలోనికి క్రైస్తవులు కూడా వెళ్ళిపోతున్నారు. లోకంలో కలిసిపోతున్నారు. దేవుడు లేడు, ప్రభు లేడు, మాకు క్రైస్తవ్యమే వద్దు, మేము నాస్తికులుగా ఉండిపోతామని క్రైస్తవులు చాలామంది బైబిల్ని విడిచిపెట్టేస్తున్నారు. దేవుడికి ఏమైనా నష్టమా? మనం దేవుడిని విడిచిపెడితే ఏమైనా నష్టమా? దేవుడికి ఏమైనా నష్టమా చెప్పండి? దేవుడికి ఏ విధమైన నష్టం కూడా లేదు. దేవుణ్ణి ఎవరైనా విడిచిపెడితే వాళ్ళకే నష్టం, దేవునికి నష్టము లేదు. ఆలోచన చేయండి. దేవుడు లేడు అని చెప్పటము, మనిషి చెప్పటము, అది ఎంతవరకు సమంజసం? ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, మన టెక్నాలజీని, మన జ్ఞానాన్ని, మన తెలివిని, మన స్థితిగతుల్ని మనం ఆధారం చేసుకొని దేవుణ్ణి మనం నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వకుండా ఆ సమయాన్ని మనము దొంగిలించకూడదు. ప్రభు చెప్పాడు, ఏవి దేవునివో అవి దేవునికి ఇవ్వండి, ఏవి కైసరువో అవి కైసరికి ఇవ్వండి. ఏవి దేవునివో దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము దేవునికి ఇవ్వండి. ఇశ్రాయేలుకి చెప్పాడు దేవుడు, ఏమని? మీరు 6 రోజులు పని చేసుకోండి, మీ ఇష్టం, 6 రోజులు సంపాదించుకోండి. విశ్రాంతి దినము ఒక్కరోజు మీరు నా సన్నిధిలో కనపడాలి. దేవుడు ఎంత మంచివాడు ఆలోచన చేయండి. వాళ్ళ పనులకు ఏ విధంగా దేవుడు అడ్డం వచ్చాడో చెప్పండి? రాలా. 6 రోజులు మీ ఇష్టం, మీరు కష్టపడి పని చేసుకోండి. అయితే 7వ రోజు ఏం చేస్తారు? నా సన్నిధిలో కనిపించండి. వాళ్ళకి ఇచ్చాడు. ఆ 7వ రోజు కూడా వాళ్ళు కనిపించకపోతే వాళ్ళ జీవితాలు ఆశీర్వదింపబడతాయా? దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడా? అది న్యాయమని మీరు అంటారా? చెప్పండి. అనలేం కదా. ఈరోజు కూడా దేవుడు మన పనులకు అడ్డమే రావడం లేదు. ఆయన మన జీవితంలో కోరుకుంటున్నది కాస్త సమయాన్ని ఆయన వాక్యం కొరకు కేటాయిస్తే మన జీవితాలే బాగుపడతాయి. మన జీవితాల్లో శాంతి, సమాధానము, మన సమస్యలకు ఒక పరిష్కారము దొరుకుతుంది ప్రభు దగ్గర. ప్రభు దగ్గరికి రాక ఈరోజు ఎంతమంది నానా అవస్థలు పడుతున్నారు. శాంతి లేదు. డబ్బు ఉండొచ్చు, శాంతి లేదు, సమాధానం లేదు హృదయంలో. కుటుంబంలో నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. చూడండి, ఇవన్నీ దేవుణ్ణి మనము దూరం చేసుకోవడం వలన మనమే కొని తెచ్చుకుంటున్నటువంటి సమస్యలు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ప్రధాని ద్వారా, ఈ యొక్క అధికారి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రభు ప్రత్యేకమైన అధికారం కలిగిన వాడు, తనకంటే గొప్పవాడు అని అతను గ్రహించినట్లుగా మనం కూడా గ్రహించాలి. ప్రభు దేవుని కుమారుడిని గుర్తెరగాలి. ఆయన సమస్తం మీద అధికారం కలిగిన వాడిని గుర్తెరగాలి. ఆయన మాట మీద మనం విశ్వాసము ఉంచాలి. 32 కిలోమీటర్ల అవతల ఉన్నాడు ఆ వ్యక్తి, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ప్రభు ఇక్కడి నుంచే మాట జారీ చేసినప్పుడు అక్కడ స్వస్థత జరిగింది. ఆయనకి ఎంత దూరం ఉన్నా సరే ఆయన మాట సెలవిస్తే చాలు స్వస్థతలు జరుగుతాయి. ఆయన మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మనకేం కావాలి? ఆయన మాట కావాలి, ఆయన సహవాసం కావాలి, ఆయన వాక్యం మనకు కావాలి. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను.